ఏదైనా ఉంటే సమస్యలు మాట్లాడుకోవాలి, లేదా వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఆ పేరుతో పర్మిషన్ తీసుకుని అక్కడ హిందూ దేవీ దేవతలని దుర్భాషలాడడం ఒకటి చేస్తే, ఇంకొకడేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబ సభ్యులని కూడా దుర్భాషలాడుతూ ఉంటాడు. ఇంకొకటి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. వీరందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి అని మాట్లాడుతూ ఉంటే వీరందరికీ ఏంటి మంట, వీళ్ళకి ఎందుకు నొప్పి, అసలు వీళ్ళందరూ కూడా ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఎప్పుడైనా సరే వేరే ఏ మతానికైనా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి తెలుసుకున్న దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఆయన టార్గెట్ చేసి డిప్యూటీ సీఎం అని చెప్పని కూడా చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఈ విధంగా దుర్భాషలు ఆడము, నా నోరు నా ఇష్టము నేను మాట్లాడతాను అని చెప్పని అనడము, మళ్ళీ పోలీసులేమో కేసులు పెడుతుంటే పైగా వ్యతిరేకంగా మళ్ళీ నన్ను కూడా చంపేస్తారా, నేనే ఆత్మహత్య చేసుకుంటాను, ఈ బెదిరింపులు ఏంటి? దీన్ని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం కాదా? ఇది నిజంగానే ప్రజల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించడం కాదా? ఇటువంటి హక్కు ఎవరిచ్చారు? అసలు ఆ జోసెఫ్ అయిన అతను హేతువాది అని అంటున్నాడు. అతను హేతువాది అయితే కనుక క్రైస్తవ సభలకు ఎందుకు వెళ్తున్నాడు? నీకు హిందూ ధర్మం అంటే ఇష్టం లేదు, లేదంటే హిందూ దేవతలంటే ఇష్టం లేదు అంటే నువ్వు పూజ చేసుకోకు. కానీ అంతేగాని తిట్టడం ఏంటి? దుర్భాషలాడే హక్కు ఎవరిచ్చారు? ఇప్పుడేమో మళ్ళీ కేసులు పెడుతున్నారు అని చెప్పి అంటారు. పెట్టరా మరి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే.